యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ప్రతి ఆదివారం మాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఈరోజు దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చారు. హల్లెలూయా. మరి చక్కని సమయం, శ్రేష్టమైన సమయానికి మనమంతా వచ్చి ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. తల్లిగారి సాక్ష్యం చెప్పినట్లుగా ఆరాధనలో దేవుడు స్వస్థత ఇస్తాడు. ఆరాధనలో దేవుడు మన యొక్క చీకు చింతలన్నింటినీ తీరుస్తాడు. హల్లెలూయా. మన జీవితానికి ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉందంటే అది దేవుని ఆరాధించడమే. దాని తర్వాతే ఉద్యోగాలన్నా లేదంటే ఏదైనా పనులన్నా ఏమైనా దేవుణ్ణి ఆరాధించిన తరువాతే. హల్లెలూయా. నువ్వు మొదట దేవుని పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. హల్లెలూయా. మరి చక్కని సమయానికి వచ్చాం. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మరి కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ చక్కని సమయాన్ని నువ్వు మాకు ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రములు. ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నీ దైవ జనురాలని ఆత్మాభిషేకముతో నింపండి. నేను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. చక్కని వాక్కు ద్వారా ప్రతి బిడ్డ జీవితంలో మార్పు రావాలి. నీ కృపలో ప్రతి బిడ్డ దీవింపబడాలి. మీరే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి చక్కని సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యాంశం ఏంటంటే న్యాయవంతులు దేవుడు నాటిన చెట్లు. హల్లెలూయా. చెప్దాం ఒకసారి. న్యాయవంతులు దేవుడు నాటిన చెట్లు. మీరందరూ ఒక్కొక్క చెట్టు దేవుడు నాటాడు. తన చేత్తో దేవుడు మనలను నాటాడు. మానవుణ్ణి దేవుడు చేశాడు తన చేత్తో. హల్లెలూయా. ఈ సృష్టి అంతటిని కలుగును గాక అన్నాడు. నిన్ను నన్ను అయితే ఆయన చేత్తో చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యాంశము న్యాయవంతులు దేవుడు నాటిన చెట్లు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం మనం తెరిచినట్లయితే కీర్తనలు మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చాలమ్మా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవుడు నాటిన చెట్టు నీటి కాలువల యోరను నాటబడినదై ఉంటదంట. హల్లెలూయా. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏంటి ఆ నీరు అనగా దేవుని వాక్యమనే నీరు నీలో ఉండాలి. హల్లెలూయా. నీవు దేవుడు నాటిన చెట్టువి. దేవుడు నిన్ను ప్రేమగా పెంచుకుంటున్నాడు. దేవుడు నీకు ఫలములు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను దీవించాలి అనుకుంటున్నాడు. కాబట్టి నిన్ను ఎక్కడ నాటాలని ఆయన అనుకున్నాడు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. మొట్టమొదటిగా నీటి కాలువల యోరను నాటబడినదే. క్రీస్తు అనే ఊటలో నిన్ను నాటాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ అంతటి నీవు ఎక్కడ నాటబడాలంటే క్రీస్తు అనే ఊటలో నాటబడాలి. దేవుడు పిలుస్తాడు అనేక మందిని, ఆయన ఏర్పరుచుకుంటాడు కొద్ది మందిని. హల్లెలూయా. ఆయన ఏర్పరుచుకున్న వారిలో నీవు ఉండాలి. చాలా మంది వచ్చేస్తారు దేవుని సన్నిధికి, కానీ వారికి నీటి బాప్తిస్మం ఉండదు, రక్షణ అనుభవం ఉండదు. దేవునితో నడుస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, నీటి బాప్తిస్మం అనే అనుభవంలోకి రారు, దేవుని పిల్లలుగా పిలువబడరు. అటువంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు క్రీస్తు అనే ఓటలో నాటబడిన దానివే ఉండాలని. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలందరూ కూడా క్రీస్తు అనే ఓటలో నాటబడిన వారే ఉండాలి. ప్రభు అంటున్నాడు కదా, నీవు నీటి కాలువల యోరను నాటబడినవై. చూడండి, ఒక చెట్టుకు ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటే ఆ చెట్టు ఎంతగానో దీవింపబడుతుంది. ఆ చెట్టు వేర్లు బాగా పెరుగుతాయి, ఆ చెట్టు బాగా ఎదుగుతుంది, చక్కని ఫలములను తగిన సమయమందు ఇస్తుంది. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని దేవుని మందిరంలో నాటబడినప్పుడు
నీవు నెమ్మదిగా ఎదుగుతూ ఆశీర్వాదం పొందుకుంటావు. ఈ ఎదుగుతున్న సమయంలో ఓపిక లేక దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారు అనేక మంది ఉంటారు కదండి. నువ్వు దేవునిలో ఎదుగుతున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీకు ఇంత సరిపోదు, చాలా ఎక్కువ కావాలి. ఈ లోపల సన్నగిల్లిపోతా ఉంటాం. కానీ క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు అనే ఓటలో నాటపడ్డాను. నేను నా భవిష్యత్తు ఆనందము, నా జీవితం ఆనందము, నేను చక్కని ఫలములు నా జీవితంలో ఉంటాయని నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, చెట్టు ఎలా వస్తుందండి? ఒక విత్తనము భూమిలో వేయాలి. వేసినప్పుడు ఆ విత్తనము ఆ నీటిని బట్టి, ఆ దానికి తాగుతున్న నీటిని బట్టి ఆ విత్తనము నెమ్మదిగా పైకి లేచి చిన్ని మొలక కింద ఉంటుంది, అంతే కదా, చిన్ని మొలక. ఈలోపు చిన్నపిల్లలు ఆడుకుంటూ మొలకలు తొక్కుకుంటూ పోతారు. ఈలోపు ఏదైనా గేదెలు కానీ ఆవులు కానీ జంతువులు కానీ ఆ మొలకను తొక్కుతారు. తొక్కినప్పుడు ఇలా ఎదగాల్సిన మొలక ఒక్కొక్కసారి ఇలా పడిపోద్ది. గమనించారా? ఇలా పడిపోతూ ఉంటుంది. పడిపోయి చచ్చిపోదు, నెమ్మదిగా లేవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవుని మొక్కవైనప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నువ్వు వంగిపోయినప్పుడు నువ్వు లేవడానికి ప్రయత్నించాలి కానీ ఇంకా వంగిపోకూడదు. హల్లెలూయా. అర్థమైందండి? నీకు కాకపోతే ఎవరికి వస్తే? మనకే వస్తాయి శ్రమలు, మనుషులకు వస్తాయి శ్రమలు. ఆ శ్రమల్లో నువ్వు దేవుని వెతకాలి. ప్రభు అన్నాడు, నిన్ను నాటాను, నీటి కాలువల యోరన నేను నిన్ను నాటాను అన్నాడు ఆయన. నువ్వు దేవుని యొక్క కాలువ దగ్గర నాటబడినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? శ్రమను చూచి ఎందుకు నువ్వు భయపడిపోతూ ఉన్నావు? శ్రమను చూచి నువ్వు భయపడకు. మొలకను జ్ఞాపకం చేసుకో. ఆ మొలకను అందరూ తొక్కినా అది ఇలాగ పడిపోయినా మరలా లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. హల్లెలూయా. చక్కగా లెగుస్తూ ఉంటది, నెమ్మదిగా లెగుస్తుంది. లేచి మరలా అది ఎదగడము మొదలు పెడుతుంది. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, అనారోగ్యములు నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు వంగిపోతావు. వంగని వాడు ఎవడు ఉండడు. శ్రమ వచ్చినప్పుడు వంగిపోతాం, బలహీనతలతో వంగిపోతాం. అలా వంగిపోయినప్పుడు నీవు లేవడము మొదలు పెట్టాలి. హల్లెలూయా. సాతాను శోధన మాకు ఏ విధంగా రావడం మొదలు పెట్టిందంటే, ఎవరైతే ఎక్కువగా నేను ప్రేమిస్తానో వారి ద్వారా నన్ను బాధ పెట్టడం మొదలు పెట్టింది. హల్లెలూయా. ఎలా అంటే, నా బిడ్డలంటే నాకు ఇష్టం, పాస్టర్ గారు అంటే ఇష్టం, మా బంధువులంటే ఇష్టం. సాతాను నాతో ఏమనేదంటే, వీళ్ళందరినీ నేను లొంగదీస్తాను, వీళ్ళందరి ద్వారా నువ్వు శ్రమ పడతావు, పిల్లలు ఎలా ఎదుగుతారో, పిల్లల చదువులేంటో, వాళ్ళకి ఏం భవిష్యత్తు ఉండదు. ఇలా నానా రకాల ఆలోచనలు, పిరికి గల ఆత్మ దాడి చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. చాలా భయంకరంగా దాడి చేయడం మొదలుపెట్టింది. ఎవరికైనా ప్రార్థన చేయడానికి మేము వెళ్తే ఆ దురాత్మ అక్కడ వదిలిపెట్టి మాతో రావడం మొదలుపెట్టి పిరికి గల ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు ఎంతగానో పిరికితనం. ఆ పిరికితనంలో నేను అనుకునేదాన్ని, ప్రభువా నీ దైవచర్యలను నువ్వు గట్టిగా పట్టుకో, పిరికి గల ఆత్మను నువ్వు పారద్రోలు. నాకు తెలుసు నేను బలవంతురాలినే, దేవునిలో శక్తి నాకున్నది, దేవునిలో బలం నాకున్నది. అయినప్పటికీ సాతాను దాడి, హల్లెలూయా, సాతాను దాడి, ఆ దాడి ఎక్కువైపోయింది. ప్రతిరోజు రాత్రుల్లో నిద్ర లేని రోజు సాతాను దాడి ఎక్కువైపోతా ఉంటే ఒక దైవజనులు ఇంటికి వచ్చారు చీపురుపల్లి నుంచి. ఆ పాస్టర్ గారు కూడా చెప్పాం, మణి గారు చుట్టా. అప్పుడు ఆయన అన్నారు, ఎవరైతే మెయిన్ స్విచ్గా ఉన్నారో దేవుని సన్నిధికి వారిపై దాడి మొదలవుతుంది. సాతాను దాడి చేస్తుందంటే దానికి ఒక భయం వచ్చింది, మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఈ పరిచర్యను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు ఈ సన్నిధిలో జరిగాయో లెక్కలేవు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. నేను నీటి కాలంలో యోరను నాటబడిన దానినై ఉన్నాను. అయితే అక్కడి నుంచి లాగడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి పందులు కానీ కుక్కలు కానీ మొలకలను లాక్కుని పోతాయి, నక్కలు కానీ.
చూడండి, పంట చేతికి వచ్చే సమయంలో, పంట మొలకలేసిన సమయంలో అడవి జంతువులు ఆ పంటపై దాడి చేస్తాయి. అలాంటి శాతాను దాడులను ఎదుర్కొనే మొలకగా మనం ఉండాలి. హల్లెలూయా. నువ్వు పడిపోయినా లేచే స్థితిలో నువ్వు ఉండాలి. అయితే పాస్టర్ గారితో చెప్పాను, ఇలా శాతాను శోధన ఉంది, భయంకరమైన శోధన. అప్పుడు పాస్టర్ గారు ఒక మంచి వాక్యాన్ని దేవుడు ఆయనకి చూపిస్తే నాకు చెప్పారు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను కానీ పిరికి తరము గల ఆత్మ రానియలేదు. హల్లెలూయా. తీయొద్దమ్మా. దేవుడు ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు కానీ పిరికి తరము గల ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. ఈ యొక్క వాక్యాన్ని పాస్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు ఒక్క వాక్యాన్ని, ఒక్క మాటను పట్టుకున్నాను నేను. ప్రభువా, నువ్వు పిరికి గల ఆత్మను నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు చక్కని ధైర్యాన్ని ఇచ్చావు. సాతానా నువ్వు పో, సాతాను దురాత్మ నువ్వు పో, నువ్వు నా దగ్గర రాజ్యం ఏలలేవు, నువ్వు నా దగ్గర నిలబడలేవు, నువ్వు వెళ్ళిపో, దేవుడు గొప్ప కార్యములు ఇక్కడ చేయబోతూ ఉన్నాడు అన్నావు. హల్లెలూయా. అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎందుచేతనగా నిన్ను నన్ను నీటి కాలువల యోరను నాటాడాడు. హల్లెలూయా. ఆ మొలకలో ఆ మొలక పెరుగుతూ ఉంటది, ఆ మొలక అభివృద్ధి చెందాలి, ఆ మొలక దీవెన పొందాలి, ఆ మొలక ఆశీర్వాదం పొందాలి. దాని ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు. చూడండి, 1 కీర్తన 3వ అధ్యాయంలో, ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. అతడు చేయనదంతయు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు అనే ఊటలో నాటపడ్డావో నువ్వు చేయనదంతయు కూడా సఫలమగును. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హుషారుగా రావాలి, ఏదో పోగొట్టుకున్నట్టు ఉండకూడదు. ఎందుచేతనగా నిన్ను నీటి కాలువల యోరన నాటాడాడు. హల్లెలూయా. నేను చెప్పే వరకు నేను ఈ శోధనలో పడ్డానని మీకు తెలుసా? నా ముఖం ద్వారా ఎప్పుడైనా తెలిసిందా? నా ముఖం ఏమైనా అలా పెట్టారా? లేదు. నేను ఎంత శోధింపబడినా ఇక్కడికి వచ్చి బలంగా వాక్యాన్ని అందించాను. ఎందుచేతనగా నేను నీటి కాలువల యోరను నాటపడ్డాను, ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నాం, అతడు చేయనదంతయు సఫలమగును. నువ్వు చేసే పని అంతా కూడా సఫలం. పని ప్రారంభంలోనే నువ్వు సన్నగిల్లిపోతావు. అది దేవుని పని కావచ్చు, నీ సొంత పని కావచ్చు. పని చేయడం నీకు శ్రద్ధ లేదు, నీకు ఆసక్తి లేదు, నువ్వు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన మొక్కమని నీకు తెలియడం లేదు. జాగ్రత్త సుమా, దేవుడు నిన్ను అపురూపంగా పెంచుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు. చూడండి, ముసలితనమందు వారు చిగుర్చుదురు. వయసు తేడా లేదు మనకి, ప్రతి ఒక్కరూ చిగుర్చుతారు. ప్రతి ఒక్కరు కూడా దేవునిలో బలము పొందుకుంటారు. ఎందుచేతనగా నీవు నీటి కాలువల యోరను నాటబడ్డావు. ఒకసారి చెప్తాం అందరు, చేతులు పైకెత్తి, నేను నీటి కాలువల యోరను నాటబడిన దానను, నాటబడిన వాళ్ళను. ఆమేన్. దేవుడు నిన్ను అపురూపంగా పెంచుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరు నీటి కాలువల యోరన నాటబడ్డారంటే వారు నీతిమంతులంట. నీతిమంతులు ఎక్కడ నాటబడ్డారు? నీటి కాలువల యోరను నాటబడ్డారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము, సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. ఎవరంటే ఎవరు నీటి కాలువల యోరన నాటబడ్డారు? వారు నీతిమంతులు. హల్లెలూయా. క్రీస్తు అనే ఓటలో నాటబడ్డ వారు ఎవరండి? నీతిమంతులు. ఆ నీతిమంతులు ఆరాధించకుండా ఉండగలరా? ఉండగలరా అండి? ఉండలేరు. దేవుని స్తుతించకుండా ఉండగలరా? ఉండలేరు. దేవుణ్ణి గణపరచకుండా ఉండగలరా? ఉండలేరు. ఒకే ఒక కుటుంబం, పేరు చెప్పేస్తాను, కృపామణి గారి కుటుంబం. ఏ కూటమైనా 7 గంటలకు వస్తారు, సాయంత్రాల పూట. ఈ మధ్య తల్లి గారు వస్తున్నారు. 7
ఇందులో ఉంటారు. చూడండి, నీతిమంతులు ఎక్కడ నాటపడ్డారు? నీటి కాలంలో ఎవరు నాటపడ్డాడు? క్రీస్తు అనే ఊటలో నువ్వు నాటపడ్డావు. నాటపడినప్పుడు దేవుని ఆరాధించడానికి సమయానికి వస్తావు. హల్లెలూయా. ఎందుచేతనగా నేను ఎవరి బిడ్డను? దేవుని బిడ్డ. ఎక్కడ నాటాడు ఆయన? నీటి కాలువలో ఎవరైనా. నాకు సమృద్ధి అయిన నీరు వస్తుంది, సమృద్ధి అయిన ఊట నాలో ఉంది. నేను దేనికి భయపడే పని లేదు. నా పనులన్నీ నేను విడిచిపెట్టి పనులు దేవుని సన్నిధికి వస్తే నా పనులు ఎవరు చూసుకుంటారు? దేవుడు చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, మార్గరెట్ అన్న స్త్రీ, ఆమెకి ఇంటిలో తినడానికి ఏమీ లేనప్పుడు ఒక లిస్టు రాసి బైబిల్ గ్రంథంలో పెడితే తెల్లారేసరికి ఆ లిస్టు సామాన్లు ఇంటికి వచ్చేసాయి. ఎవరు తెచ్చారా అని తలుపు తీసి చూస్తే అక్కడ ఒక వ్యక్తి, ఒక యువకుడు అవి తెచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసే. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరో కాదు, జీవమగల దేవుడు. దేవుని సహాయం ఆమెకు అక్కడ అందింది. ఎవరా వ్యక్తి? ఎవరతడు? ఏ వ్యక్తి తెచ్చిపెట్టాడు అక్కడ వస్తువులు? జీవమగల దేవుడు. నీకు అవసరమైనప్పుడు దేవుడు చక్కని సహాయము చేస్తాడు, చక్కని దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. సత్య నాకు మాట చెప్పింది, నా పని కట్టని నా పని వదిలేసుకున్నానండి ఆదివారం. హల్లెలూయా. ఆదివారం ఆరాధించడానికి తన పని అడ్డుగా ఉంది. ఆ పని చేస్తే నెలకు ఆదాయం ఎంతో కొంత వస్తుంది కదా. ఊరికనే చేసే పని, ఆదాయం ద్వారా వచ్చే పని. ఆ పని వదులుకొని, చాలా మంది ఉన్నారు ఇక్కడ పనులు వదులుకొని సన్నిధికి వస్తున్నారు. సోమేశ్వరి గారు కావచ్చు, అనేక మంది ఆదివారము వారి పనిని పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుచేతనగా నీ పనుల భారము దేవునిపై ఉన్నప్పుడు ఆ పని కోసం నువ్వు దేవుని విడిచిపెడతావా? హల్లెలూయా. దేవుని విడిచిపెట్టకూడదు. నువ్వు ఆ రోజు 1000 రూపాయలు వదులుకుంటే దేవుడు నీకు 10,000 ఇస్తాడు. ఎలాగో తెలుస్తాడో తెలియదు దేవుడు ద్వారం. దేవుడు చక్కగా ద్వారాలు తెలుస్తాడు. ప్రతిరోజు వాళ్ళ భర్త గారికి కిరాయి ఉండేలా దేవుడు చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయం చేయవాడా? యెహోవా న్యాయం వచ్చినట్టు అసంభవం. హల్లెలూయా. ఆయన గొప్పవాడు. యెషయా గ్రంథంలో ఎవరు నీతిమంతులు అంటే, నీ జనులు, దేవుడి జనులు నీతిమంతులు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. అమ్మా, నీ ఆశీర్వాదం ఎలా ఉందో తెలుసా? దేశాన్నే నీకు పెంకులు ఎట్టుకుంటాను. హల్లెలూయా. అర్థమవుతుందా? దేశాన్నే స్వతంత్రించుకుంటాం. ఎందుచేతనగా దేవుడు నాటిన చెట్టును. హల్లెలూయా. నన్ను అడుగుము, భూదిగంతముల నివాసము నీకు సొత్తుగా ఇచ్చేస్తా అన్నాడు. నీకేం కావాలి? ఉద్యోగమా? నీకేం కావాలి? గృహమా? నీకేం కావాలి? మనశ్శాంత? నీకేం కావాలి? ఆరోగ్యమా? నీకు ఏది పొదుపుగా ఉంది? ధనం కావాలా? సమృద్ధి అయిన ధనం కావాలా? ఏం కావాలి? అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. అయితే నువ్వు ముందు నీతిమంతుడిగా మారాలి అంటే నువ్వేం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. హల్లెలూయా. అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, వారు నేను నాటిన కొమ్మ. నువ్వు నాటిన మంచి మొక్కను నువ్వు ఎంత జాగ్రత్తగా చూస్తావమ్మా? అమెరికా నుంచి యాపిల్ చెట్టు తెచ్చాడంట ఒకడు. అర్థమవుతుందా? తెచ్చి ఆ కొంటున్నప్పుడు అక్కడ వాళ్ళు అన్నారంట, ఈ చెట్టును ఎండ తగలకుండా చూడు అన్నారట. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యాపిల్ మొక్క తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టాడట. ఎందుకని భార్య అడిగితే, ఎండ తగలకూడదు, మీరు బొమ్మను ఎటు అటు తిరుగుతూ తన్నేసుకుంటారు, జాగ్రత్తగా చూడాలి. బెడ్రూమ్లో పెట్టాడంట. ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు హాల్లో మూలెట్టాడట. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ జాగ్రత్తగా పెడుతున్నాడు. ఎందుకు పెట్టాడు? అది విలువైన మొక్క. హల్లెలూయా. ఇంత విలువైన మొక్కకు తన చెయ్యి కోసుకొని రక్తాన్ని నీరుగా వేసాడమ్మా. అది తాగుద్దా? చచ్చి ఊరుకుంటుందా మొక్క? ఏం చేశాడు? నీళ్ళనే వేశాడు. నిన్ను నాటడానికి యేసయ్య తన రక్తం ఇచ్చాడు. హల్లెలూయా. తన రక్తాన్ని చిందించి
నిన్ను నాటాడు. అర్థమవుతుందా? నువ్వు విలువైన దానివి, నువ్వు విలువైన వాడివి. ఎంత విలువ అంటే నీ కోసము ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, నీ కోసము ఆయన రక్తము చిందించి నిన్ను పెంచుతున్నాడు. ఆయన అంత విలువైన దానివి. విలువైన వారు ఆరాధన జరిగే సమయంలో వెలుపట ఉండకూడదు. హల్లెలూయా. ఆరాధన జరిగే సమయంలో, దేవుని ఆరాధించే సమయాల్లో ఊర్లు వెళ్ళకూడదని ఎందుకు చెప్తాం? నువ్వు విలువైన దానివి. నువ్వు ఆరాధించకుండా అక్కడ ఇక్కడ తిరగడం ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు నాటపడ్డావు. నువ్వు ఇక్కడే ఉండాలి. అప్పుడు నీ విలువ పెరిగేలా దేవుడు చేస్తాడు. నీకు అభివృద్ధి వచ్చేలా దేవుడు చేస్తాడు. నీ జీవితాన్ని దేవుడు బలపరుచు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను నాటిన కొమ్మ. హల్లెలూయా. చూడండి, ఒక విత్తనము భూమిలో వేసినప్పుడు అది పెరుగుతా ఉంటే అనేక మంది తొక్కేసినా అది మరలా వంగో ఎలాగో నిలబడతారు. నిలబడింది కొంచెం ఎదిగి ఎలా అవుతుంది? చిన్న కొమ్మ, అంతే కదండి, చిన్న కొమ్మగా తయారవుతుంది. అలా చిన్న మొక్క. ఆ చిన్న మొక్కను ఎవరు నాటారు? దేవుడే నాటాడు. దాని పెరుగుదలను ఎవరైనా ఆపగలిగారా? ఎవ్వరు కూడా దాని పెరుగుదలను ఆపలేదు. అంతకుముందు అనేకమైన జంతువులు వచ్చి ఆ విత్తనాన్ని తొక్కాయి, ఆ చిన్న మొక్కలు తొక్కాయి. చిన్నపిల్లలు ఆడుతూ ఆ చిన్న మొక్కలు తొక్కారు. అనేక మంది తొక్కేశారు. అయినప్పటికీ అది ఊపిరి పోసుకొని ఆ విత్తనము లేవడం మొదలు పెట్టింది. హల్లెలూయా. అది ఇప్పుడు ఒక చిన్న కొమ్మగా తయారైంది. ఆ కొమ్మను ఎవరు నాటారు? దేవుడు. నీ జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో ఒక విత్తనంగా పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో దేవుడు నిన్ను నాటినప్పుడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అనారోగ్యమైనా, నువ్వు దేవుని మాట పట్టుకొని నిలబడినప్పుడు నీవు ఈ మందిరంలో ఒక కొమ్మ అవుతావు. హల్లెలూయా. ఏమవుతావు? ఒక కొమ్మ అవుతావు. నీకు నీరెవరు పోసారు? దేవుడు. వాక్యమనే నీరు దైవజనుల ద్వారా దేవుడు పోస్తూ ఉన్నాడు నీకు. ఎందుచేతనగా నువ్వు క్రీస్తు అనే ఊటలో నాటపడ్డావు. పరిశుద్ధాత్మ మంట వస్తా ఉంది నాకు. ఎందుచేతనగా దేవుని శక్తి, దేవుని ఆత్మ పనిచేస్తా ఉంది. పరలోకము నుండి దేవుని మాటలు నా హృదయంలోకి వెళ్ళి నోటి ద్వారా బయటకు వస్తున్నాయి. నిద్రపోవద్దు, మొహాలు కడుక్కుని రండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినా. హల్లెలూయా. చూడండి, వారు నీతిమంతులు మొదటిగా. రెండవదిగా ఉల్లాస వస్త్రములు ధరించుకుని వారు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. ఎవరో ఒకరు చదవండి అమ్మా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. చాలమ్మా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. నాకు ఒకటి అర్థమవుతుంది. ఇంటి దగ్గర ఎవరు బైబిల్ చదవట్లా. ఇంటి దగ్గర బైబిల్ చదివితే ఇక్కడ చాలా క్షుణ్ణంగా బైబిల్ చదవగలుగుతారు. అందరు యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా, ఇది నా మాట కాదు, దేవుని మాట, రోజుకి కనీసం ఒక 5 అధ్యాయాలు చదవండి. ప్రతి దినము కూడా బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మందిరంలో పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ లేఖనాలు చదవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరు కూడా తడబాటు లేకుండా చదువుతారు. హల్లెలూయా. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అనే మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఎవరు దేవుని నాటిన చెట్లు అంటే మొదటిగా వారు నీటి కాలువల యోరను నాటబడిన వారు. ఎవరైనా నీటి కాలువల యోరను నాటబడిన వారంటే మొదటిగా వారు నీతిమంతులు. హల్లెలూయా. ఎవరంటే వాళ్ళు? నీతిమంతులు. రెండవదిగా ఉల్లాస వస్త్రములు ధరించుకొందురు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఏదైనా దుఃఖం ఉందా? నువ్వు క్రీస్తులో నాటబడితే ఉల్లాస వస్త్రము దేవుడిస్తాడు. హల్లెలూయా. అంటే దుఃఖములో సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండను. చూడండి, ఏముందండి? అంత బూడిదే. ఏం అభివృద్ధి ఉందండి? ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఏమీ ఉండదు. అంతా కూడా ఏది మొదలు పెట్టినా అందులో
వినలేదు. అలాంటి స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి రా. బూడిదకు ప్రతిగా పూదండలు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వెక్కడ చేయి పెట్టినా, ఎక్కడ నీ చేయి పెట్టినా అక్కడ ఏ అభివృద్ధి లేకపోతే గనక దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. క్రీస్తులో నువ్వు నాటబడు. నీ జీవితంలో బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కృపమణి గారి జీవితం యేసుక్రీస్తు వారిని సొంత రక్షకులుగా అంగీకరించక ముందు ఆమె మరణం అయిపోవాలనుకున్నారు. అప్పుడు ఆమె చనిపోతే బూడిదే అవును కదండి, బూడిదైపోను. అయితే దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ నాటపడ్డాక పూదండగా దేవుడు చేశాడు. హల్లెలూయా. చేశాడు కదా. చాలా మంది చిన్న సమస్య వస్తే నేను చచ్చిపోతా అంటారు. నువ్వు చావు, బూడిదవుతావు, అంతకు మించి ఏం లేదు. బలవంతంగా నువ్వు చనిపోతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేవు, బూడిదవుతావు, పాతాళంలోకి నువ్వు వెళ్ళిపోతావు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే పూదండ దేవుడు ఇచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా నీకు పూదండలు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నీకు ఆనంద తైలం ఇవ్వడానికి నిన్ను నాటాడు. హల్లెలూయా. ఎందుకు నాటాడు? నేను దుఃఖంలో ఉన్నాను, ఆనంద తైలం ఇవ్వడానికి దేవుడు నన్ను నాటాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చినప్పుడు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అనియు మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. మస్తకి వృక్షం అంట, యెహోవా నాటిన చెట్లంట, వాటికి పేరు పెట్టబడును. ఈ కొమ్మ దాకా వచ్చాం, గుర్తుందండి? కొమ్మ వరకు వచ్చాం. ఆ కొమ్మ పెరిగి పెద్దయి ఏమవుతుంది? చెట్టు అవుతుంది. చెట్టు అయ్యి ఆ చెట్టుకి మళ్ళా కొమ్మలు వస్తాయి. కొమ్మలు వచ్చి చిగురొచ్చి పూతొచ్చి ఫలాలు ఇవ్వడం మొదలు పెడతాం. హల్లెలూయా. నాటిందంతా ఇంతే. దేవుడి మందిరంలో ఇంతగా ఉన్నప్పుడే నాటపడ్డాం. అర్థమవుతుందా? నీ దగ్గర అప్పుడేం లేదు, ఇంత ఉన్నప్పుడు నాటపడ్డాం. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా పెరుగుతున్నావు. నువ్వు పెరుగుతున్నప్పుడు సమస్యలు వచ్చాయి, నువ్వు లెక్క చేయలే. కష్టాలు వచ్చాయి, లెక్క చేయలే. వ్యాధులు వచ్చాయి, లెక్క చేయలే. ఇబ్బందులు వచ్చాయి, లెక్క చేయలే. ఇరుకులు వచ్చాయి, లెక్క చేయలే. నువ్వు పడిపోలా, లేచి నుంచున్నావు. హల్లెలూయా. అది ఒక కొమ్మ తయారీ. ఆ కొమ్మ ఎప్పుడైతే నిలబడిందో, కొమ్మను కుర్రవాడు వచ్చి తొక్కడం, కొమ్మను ఏ జంతువు వచ్చి తొక్కలేదు. ఆ కొమ్మను ఒకవేళ తొక్కినా అది నిలబడగలదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో నిలబడ్డావో, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, శ్రమ చిన్నదైపోతే ప్రభు పెద్దగా నీకు కనబడతాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నిలబడ్డం మొదలు పెట్టావు. నిలబడి 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 ఒక చెట్టుగా మారావు. హల్లెలూయా. ఆ చెట్టు అనేకమైన కొమ్మలు వచ్చాయి, వాటికి ఫలములు వచ్చాయి. ఆ ఫలములు తినడం మొదలు పెట్టావు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని తినడం మొదలు పెట్టావు. ఆ ఫలములు కాసి 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 ఆ చెట్టు యొక్క వేళ్ళు బాగా వెడల్పోయి బాగా భూమిలో నాటుకొని 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 ఇప్పుడు మనం పేపర్లో చదువుతాం, 120 సంవత్సరాల గల మొక్క, 200 సంవత్సరాల గల మొక్క ఇప్పటికీ ఉన్నది, ఇదిగో చూడండి అంటున్నామే. అటువంటి మహావృక్షంగా మారబోతున్నావు. హల్లెలూయా. ఎవడు నిన్ను పెళ్ళగించలేదు. ఆ చెట్టు బాగా పెద్దదైంది. అది ఎలాగైందంట చూడండి, మస్తకి వృక్షం అని. మస్తకి వృక్షం. వృక్షాన్ని ఎవరైనా పెకిలించగలరా? చేయగలరా? చేయలేరు. ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయండి, ఎన్ని వర్షాలు వచ్చి ఉంటాయి, ఎంత భయంకరమైన తుఫాన్లు వచ్చి ఉంటాయి. ఒక్కొక్క వృక్షము అలా భూమిలో నిలబడిపోతుంది. అయ్యే మన పేపర్లో చదువుతాం, ఈ వృక్షం కొంది వయసు 300 ఏళ్ళు, ఈ వృక్షానికి ఉంది వయసు 200 సంవత్సరాలు. ఎవరు నాటారో వృక్షం? జీవము గల దేవుడు. హల్లెలూయా. జీవము గల దేవుడు నాటిన వృక్షం. అదే వృక్షం మస్తకి వృక్షం. నీకు అలా మారాలనుందా? నీ జీవితం అలా మారాలనుందా? అలా మారాలంటే ఈ భక్తి సరిపోదు. ఈ భక్తి సరిపోదు. నన్ను అడిగితే ఈ భక్తి సరిపోదు. చాలా
ప్రార్థన ఉండాలి, చాలా ప్రార్థన ఉండాలి. ఇంచుమించు రోజుకు 5-6 గంటల ప్రార్థన, చాలా వాక్యం ఉండాలి. చాలా ప్రార్థన ఉంటే నీవు వృక్షంగా మారుతావు. ఒకవేళ లేకపోతే వృక్షంగా నువ్వు మారలేవు. చాలామంది దేవుడిచ్చిందే దేవుడికి ఇవ్వలేకపోతారు కదండి. ప్రథమ ఫలాలు ఇస్తున్నారా దేవుడికి? దేవుడిచ్చేదే దేవుడికి ఇవ్వలేదు. నువ్వన్నీ చేస్తేనే నువ్వు వృక్షంగా మారుతావు. హల్లెలూయా. సమస్తము, అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, ప్రతి ఒక్కరు, ఇస్సాకు కావచ్చు, వారు కలిగిన దానిలో దేవునికి ప్రథమము ఇవ్వడం మొదలుపెట్టిన తరువాత వారు ఇంకను ఆశీర్వాదం పొందడం జరిగింది. హల్లెలూయా. వారు మంచి వృక్షంగా మారారు. ముందు చెట్టు అయింది, ఆ చెట్టు ఏం చేసింది? ఫలాలు ఇచ్చిందా? ఫలాలు ఇచ్చిందా? ఇచ్చిన తర్వాతే మహావృక్షంగా మారింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? హల్లెలూయా చెప్తా. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెట్టుగా ఉంటే నీ ఫలాలు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు మహావృక్షంగా మారుతావు. మహావృక్షంగా నువ్వు మారుతావు. మారితే అది ఎంత దీవెన, అది ఎంత ఆశీర్వాదము. హల్లెలూయా. ఒక సంఘానికి ఒక వ్యాపారస్తుడు వెళ్తూ ఉండేవాడట, చిన్ని వ్యాపారం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడంట, వ్యాపారము ఎలా ఆశీర్వదింపబడాలండి, ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఏం లేదు, నువ్వు సంపాదించిన దాంట్లో ప్రథమం దేవునికి తెచ్చివి. 1000 రూపాయలు నువ్వు సంపాదిస్తే ఆ 100 తెచ్చి దేవునికి నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్పారు. సరే అని చెప్పి ఆ వ్యాపారస్తుడు ఆ 1000 రూపాయలు దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టాడు. చాలా బాగా ఆ వ్యాపారము ఆశీర్వాదము పొందింది, దీవింపబడింది. అతని ఆదాయము నెలకు 1,00,000. 10,000 రూపాయలు ప్రభు సన్నిధి తీసుకొచ్చి ఇచ్చేవాడు. అలా నమ్మకంగా వ్యాపారస్తులు ఉన్నాడు. ఆ వ్యాపారము ఎంతగా అభివృద్ధి చెందిందంటే రాను రాను కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏ కూటాలన్నా అతని దగ్గర వచ్చింది. నిజంగా జరిగిందని. ఏ కూటికలన్నా అతని దగ్గర వచ్చింది. చాలా బాగా చేసేవాడట. పాస్టర్ గారికి ఇంకా కుడిపుచ్చం అన్నమాట. చక్కగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కోట్లకు వెళ్ళిపోయింది అతని వ్యాపారం. చర్చికి ఎంత ఇవ్వాలి? కోట్లే ఇవ్వాలి. అప్పుడు వచ్చింది నొప్పి ఆ వ్యాపారస్తుడికి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడట, అయ్యా 1000 అంటే బాగానే ఇచ్చాను, 1,00,000 అంటే చాలా బాగా ఇచ్చాను, కోట్లు ఎలా ఇవ్వనయ్యా? హల్లెలూయా. కోట్లు ఇవ్వాలి. ఏం చేయమంటారు? మా ఆవిడ అంటుంది, దేవుడికి ఇవ్వడమే సరిపోతుంది నీకు అంటుంది. నేను ఏం చేయను అని అడిగాడట. పాస్టర్ గారు వెంటనే అన్నారంట, ఒక మంచి మార్గం ఉన్నదయ్యా, చాలా మంచి మార్గం ఉంది, చెప్పమంటావా అని అడిగారట. ఆ వ్యాపారస్తుడు, అయ్యా మీ మాట ద్వారానే కదా ఎంత అభివృద్ధి చెందాను నేను. దేవుని మాట ఇది. మీ మాట అంటే ఎవరి మాట? దేవుని మాట. ఎంత ఆశీర్వాదం పొందాను. చిన్న మొక్కను నేను మహావృక్షం అయిపోయాను. చాలా బాగున్నాను. మళ్ళా మీ మాట ఏంటో చెప్పండి అయ్యా, దాని ప్రకారం జీవిస్తానంటే పాస్టర్ గారు అన్నారంట, నీ వ్యాపారం అంతా మరలా దేవుడు తీసుకొనును గాక అన్నాడు. అర్థమైందా? ఇంకో కోట్లు ఇచ్చే పని ఉండదు కదా, దేవునికి ఇచ్చే పని ఉండదు. దేవునికి ఇవ్వాలన్నా నొప్పి ఎక్కువైపోయి ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. దేవునికి ఇచ్చే పని ఉందా? ఇంకా లేదు. వ్యాపారస్తులు వెంటనే కుదాలు పడిపోయి, అంత మాట అనకండి బాబు, అంత మాట అనొద్దు. నాకు 100 కోట్లు వస్తే 1 కోటి దేవునికి ఇస్తున్నాను, అంతే కదా, ఇచ్చేస్తా. హల్లెలూయా. చూడండి, మనిషి ఆలోచన ఎలా ఉందంటే దేవునికి చేయడంలో చేయరు దేవునికి. చెయ్యకపోతే నువ్వు మహావృక్షం ఎలా అయిపోతావు? మహావృక్షం ఎలా అవుతావు? పరిశుద్ధ ప్రార్థన మందిరం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి నెల కూడిక పెట్టుకునేది కృపామణి గారి కుటుంబం. హల్లెలూయా. ఈరోజు ఈవిడ గురించి
వస్తుంది ఏంటో మరి. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మీ కార్యాలు. దేవుడికి చేస్తే దేవుడు నీకు చేస్తాడు. కూటాలి మరి ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ వ్యాపారస్తుడు వెంటనే వెళ్ళిపోయి దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన అర్పణలు ఇచ్చి తన జీవితాన్ని సాఫీగా వ్యాపారంలో అభివృద్ధి చేసుకున్నాడట. ఈ రోజున 10,000 మంది 20,000 మంది అక్కడ కూడికి వస్తే ప్రతి భోజన ఏర్పాట్లో వ్యాపారస్తుడిదే. హల్లెలూయా. చక్కగా చేశాడట. అయితే మిగతా సంఘస్థులు అన్నారంటే మేము చేయాలని ఆశ ఉంది కదా. అంటే పాస్టర్ గారి కట ఆ యొక్క ధనముని ఇచ్చినప్పుడు పాస్టర్ గారు సంఘం తరపున ఎంత మంది పేదవారిని పోషిస్తున్నారు. హల్లెలూయా. ఎంత మంది విధవరాళ్లకు బట్టలు ఇస్తూ ఆహారం పెడుతున్నారు దైవజనుడు. ఎంత మందికి అతను తండ్రి అయిపోయాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సంఘము దేవునిలో నమ్మకముగా ఉంటేనే నీవు మొక్కవి చెట్టువు వృక్షాలు అవుతావు. హల్లెలూయా. నువ్వు దేవుడు నాటిన చెట్టువు. ఎంత గొప్ప ధన్యత అండి. వారెవరు? నీతిమంతులు. రెండోదిగా వారెవరు? ఉల్లాస వస్త్రములు ధరించుకొందురు. వారట చూడండి. మూడోది ప్రభు అంటూ ఉన్నాడు కదా, వాక్యం ఏంటి? వాక్యం అనేది నీరు. ఈ వాక్యం అనే నీటి కోసం నువ్వు దప్పిక కలిగి ఉంటే కనుక నీవు వృక్షంగా మారుతావు. హల్లెలూయా. వారు నీతిమంతులు, ఉల్లాస వస్త్రములు ధరించుకున్నారు. ఇంకా వారెవరు? వాక్యం అనే దప్పిక. వాక్యం అనే దప్పిక లేకపోతే సాతానుడు నిన్ను ఆవరించి పడుకోబెడతాడు, కాళ్ళ నొప్పులు పుట్టిస్తాడు. 80 సంవత్సరాలండి మా నాన్నమ్మకి. 86 మోకాళ్ళు వేసేదండి. మోకాళ్ళు వేసేది. దైవజనులు వాక్యం చెప్తుంటే అన్య భాషలు మాట్లాడుతూ ఉండేది. చప్పట్లు గట్టిగా కొట్టేది. దేవుని స్తుతించేది. ఎందుకు వచ్చింది అంటే నీటి కాలంలో యోరను నేను నాటపడ్డా. నాలో సత్తువ తక్కువ అవలా, నాలో సత్తువ నాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఎవరిచ్చారు? నేను ఎప్పుడైనా ఎవరినైనా మా నాన్నమ్మ కోసం జ్ఞాపకం చేసుకుంటుంటే మమ్మల్ని కూర్చొని అనుకుంటున్నారా పాశ్రమ గారు అని అనుకోకండి. ఆ ఉద్దేశం కాదు నాకు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా మాట్లాడతాం. హల్లెలూయా. ఎవరు ఎలా వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తారు. ఆత్మ దాహం అంటే నువ్వు కూర్చోమన్నా కూర్చోలేవు. ఏదైనా సరే దేవుడికి మహిమకరంగా జరగాలి. హల్లెలూయా. అయితే వారట ఎటువంటి వారంటే దప్పికొన్నవారు. ఏ దప్పిక? దేవుని వాక్యం అనే దప్పిక. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఎవడైనను అక్కడి నుంచి చదవండి. చాలమ్మా. యేసుక్రీస్తు వారు నిలిచి, ప్రభు నిలిచి అంటున్న మాట, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్లుగా వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. నీ కడుపులో ఏముంటుందండి? నీ కడుపులో ఏముంటుంది? చెడు ఉంటుందా? ఉండదు. నీ కడుపులో ఏముంటుంది? అసూయ వద్దు. అబద్ధమా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి, నిమిషానికి ఒక అబద్ధం చెప్తారు. నిమిషానికి ఇట్టే మాట మార్చండి. ఇట్టే నాకు అనిపిస్తుంది అబద్ధాల మూట నీ కడుపులో పెట్ట. ఎన్ని అబద్ధాలమ్మా తల్లి అనుకుంటాను నేను. నిమిషానికి మన కడుపులో ఏముండాలి? జీవ జల నదులు ఉండాలి. హల్లెలూయా. ఆ నది ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు అనే వాక్యము నీలో నాటబడ్డాలి. ఉంటే ఆ దప్పిక నీలో ఉంటే నువ్వు దాహం తెచ్చుకుంటావు. నేను అందుకే అంటాను, ఈ చర్చికి వెళ్ళావా ఆ చర్చికి వెళ్ళావా అని కాదు. ఇక్కడ వాక్యం దొరుకుతుంది, నువ్వు రా. హల్లెలూయా. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నీకు వాక్యం అందలేదనుకో, ఇక్కడ అందుతుంది, నువ్వు రా. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. యేసు అక్కడ నిలిచి అంటూ ఉన్నాడు, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. హల్లెలూయా. నీకు వాక్యమైన దాహం ఉందా?
వాక్యం అనే దాహం ఉందా? ఆ దాహం ఉంటే వాక్యాన్ని విను. వాక్యం విను. నీ కడుపులో ఉండాల్సింది జీవజల నదులు. హల్లెలూయా. ఉంటే నువ్వెక్కడున్నావు? నీటి కాలువల యోరను నాటబడ్డావు. నువ్వు ఎలా మారుతావు? వృక్షంగా మారుతావు. హల్లెలూయా. నిత్యము నీరు అందుతూ ఉంటే చెట్టు ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. మా దొడ్డేపున సీతాఫలం చెట్టు ఉండేది. ఆ చెట్టుకి మేము గిన్నెలతో ఉన్న నీళ్ళన్నీ వెళ్తా ఉండేది. విస్తారమైన పూత వచ్చింది దానికి. దాన్ని ఏనాడు అపురూపంగా చూడలేదు నేను. పిచ్చి మొక్కలే చూసేవాళ్ళు. విస్తారమైన పూత వచ్చింది. విస్తారమైన పూత వచ్చి అది ఫలములు కాసే సమయంలో ఎంతేసి ఫలాలు వచ్చేవి. నేను ఏమనుకున్నాను దాన్ని, మామూలు పిచ్చి మొక్క ఏమో ఏదో మొక్క, కానీ అది ఏమి ఇచ్చింది నాకు? ఎందుకు ఇచ్చింది? దానికి నీళ్ళన్నీ అందుతున్నాయి. నిన్ను చూసిన వాళ్ళు అంటారు, ఇది తింగరదా, తింగరతనా, తింగరోడా, ఓ బైబిల్ అంటూ పోతారు గుడికి, ఏమొస్తుంది అలాగే పనులు మానేస్తారు, ఆదాయాలు వద్దంటారు, గుడి అంటారు, బడి అంటారు, ఏంటిది ఈ సంగతి ఏంటంటారు. చివరికి నీ ఫలములు చూసి నోరెళ్ళబడతారు. హల్లెలూయా. అట్టి స్థితి ఎవరిస్తారు? జీవాధిపతి అయిన దేవుడు మనకి అనుగ్రహం. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు దప్పికొంటే నువ్వు సన్నిధికి రా, దేవుడి వాక్యాన్ని విను, నీ కడుపులో జీవజల నదులను నేను ఉంచుతానన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఆయన అంటున్నాడు, మంచి చెట్టు అంట మంచి ఫలాలు ఇస్తుంది. నువ్వు దేవుళ్ళో నాటబడ్డావు, నీ కడుపులో జీవజల నదులు లేవు, అసూయ ఉంది, ద్వేషం ఉంది, నువ్వు మంచి చెట్టువా? మంచి చెట్టువా? కాదు, చెట్టు అయిపోతావు. హల్లెలూయా. నువ్వు మంచి చెట్టుగా ఉండాలి. నీ కడుపులో జీవజల నదులు ఉండాలి. యేసుక్రీస్తు వాక్యము నీ కడుపులో ఉన్నప్పుడే నువ్వు మంచి చెట్టు అవుతావు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. పాస్టర్ గారు టైంకి ముగిస్తారు, నేను పొడిగించేస్తా ఉంటాను, మీరు కూర్చోవాలి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చాలమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మంచి చెట్టు, చదవమ్మా. చాలమ్మా. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. హల్లెలూయా. మీ అందరికీ ఒక ప్రశ్న, నా గురించి మీ దగ్గరికి వచ్చి, ఈ పాస్టర్మ గారు ఎవరికి ఏమి పెట్టరు, ఈవిడ మమ్మల్ని అస్తమాను అది ఇది తెమ్మని అడుగుద్ది, ఈ పాస్టర్మ గారు అస్సలు మంచివారు కాదు అని ఎవరైనా మీతో అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి? మా మణి గారు మాట్లాడట్లేదు. చెప్పారా? గట్టిగా చెప్పారా? అది నాకేం పర్లేదైతే. మీ పాస్టర్మ గారు ఎంత ఒప్పుకుంటారా? నేనేంటో మీకు తెలుసు. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుందని మనకి తెలుసు. అలాగే దేవుడికి కూడా నీ గురించి ఎవ్వరూ చెప్పక్కర్లా, ఆయనకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడువో దేవునికి తెలుసు. ఆయన అంటూ ఉన్నాడు కదా, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. నా బ్లడ్ లో ఉంది, అనేక మందికి నేను పెట్టాలి, అనేక మందిని ప్రేమగా చూడాలి, అనేక మంది గురించి నేను ప్రార్థన చేయాలి, అనేక మంది నా బిడ్డలుగా నేను చూసుకోవాలని నాకుంది. నాకు దేవుని ఆత్మ ఉంది. కాబట్టి నేను కాని ఫలములు ఎట్టి పరిస్థితుల్లో నేను ఫలించను. హల్లెలూయా. వాళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పాడైపోవాలన్న ప్రార్థన నేను చేయను. నేను మంచి చెట్టును, మంచి ఫలములే నేను ఫలిస్తాను. అందుకే ప్రభు అంటున్నాడు, మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు, అది నా నమ్మకం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. జీవజల నదులు నీలో ఉన్నప్పుడు నువ్వు మంచి చెట్టువి. చూడండి, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కొన్ని పనికి మాలిన చెట్లు ఉంటాయి సంఘాల్లో. నువ్వెంత చెప్పు మారవు, నువ్వెంత చెప్పు వారిలో మారు మనస్సు అనేది లేదు. పనికి మాలిన చెట్టట, నువ్వు ఎంత వాక్యం విత్తన. నేను ఎవరైనా సమస్య ఇప్పుడు కొంచెం బలహీనపడిపోతే ఒకటే అడుగుతాను, విన్న వాక్యాన్ని ఎక్కడ వింటారమ్మా? ఎంత వాక్యం బోధించావు?
ఎక్కడ దాచేశారు వాక్యం అంతా? ఎంత వాక్యాన్ని విన్నారే, ఈ శ్రమలో ఎందుకు నిలబడలేకపోతున్నారు? నువ్వు వాక్యాన్ని వింటే నువ్వు దేవుని బిడ్డవి, జీవ జల నదులు నీలో ఉన్నప్పుడు నువ్వు పిరికితనం ఎందుకు నీకు? దేవుడు ఉన్నాడు నీతో. నువ్వు మంచి చెట్టువి, మంచి ఫలాన్ని ఫలించాలి. నువ్వు కాని ఫలములు ఫలించడానికి నువ్వు చెడ్డ చెట్టువా? కాదు. హల్లెలూయా. మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలు. ఇంకా లాభం లేదు, దేవుడి మాట వినట్లేదు. వీళ్ళు మంచి చెట్టు కాదు, ఇక చెడ్డ చెట్టే అన్నవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకబడి అగ్నిగుండములో పాలు పొందుదురు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేస్తాడు, దేవుడు విడిచిపెట్టేస్తాడు. నేను ఏడుస్తాను అప్పుడు, ప్రభువా ఈ ఆత్మ కోసం నేను ఎంతగానో చెప్పాను, ఎంతగానో ప్రార్థన చేశాను. ఇంచుమించు 2021 సంవత్సరంలోనే 3 బాప్తిసం పొంది 2023 వరకు ఇంకెవ్వరూ పొందలేదు ఈ సన్నిధిలో. ఏడుస్తూ ఉండేవాళ్ళం, ప్రభువా ఏంటి ప్రభువా నువ్వు కార్యము చేయి ప్రభువా అని ఏడ్చేవాళ్ళు, గొప్పపెట్టి ఏడ్చేవాళ్ళు. శ్రేష్ఠ దేవుని యందు నీటి బాప్తిసం పొందితే దాని ద్వారా 6 బాప్తిసం పొందారు. హల్లెలూయా. నా బాధ ఏంటంటే, నీకు ఇంకా వీళ్ళు పనికిరారని నువ్వు నరికేసి అగ్నిలో పడేస్తే వాళ్ళ జీవితం ఏంటి ప్రభువా? నేను వారిని తీసుకురాలేను పరలోక రాజ్యం. ఆయుష్ ఉండగానే వారి గురించి సువార్తను ప్రకటిస్తున్నాం. దేవా వారిని మార్చు ప్రభువా అని ప్రార్థన చేయడము మొదలు పెట్టాం. అందుకే చెప్తున్నాను, ఎవరి రక్షణ వారిదే. హల్లెలూయా. నాగమణి గారు ఇప్పుడు లూదియామణి గారుగా మారారు. ఆవిడ నీటి బాప్తిసం పొందడానికి మొదటి మాట ఏంటంటే, ఒకసారి నేను నీటి బాప్తిసం కోసం వాక్యం చెప్పాను, దీవెన రక్షణ కోణం. అప్పుడు ఆమె నా దగ్గరికి వచ్చి ఆమె అవసరతలు ఏవో చెప్తున్నాను. అమ్మా నీ అవసరతలన్నీ కూడా నేను వింటాను, నేను చెప్పేది ఒక్క మాట వింటావా? ఒకటే ఒక్క మాట, ఆ మాటే చెప్పాను. ఏమనంటే, నువ్వు నీటి బాప్తిసం పొందే. హల్లెలూయా. ఆమె వెంటనే నిర్గాంతపోయి ఏంటండి అంటున్నారు అంది. నువ్వు నీటి బాప్తిసం పొందు అని ఒకే ఒక్క మాట. దేవుడు ఆమె హృదయాన్ని ఆ మాటతో మార్చేసి జనవరి 7వ తారీఖున నీటి బాప్తిస్మము ఆమె పొంది నాగమణి లూదియామణిగా మారింది. హల్లెలూయా. ఎందుకు ఆ మాటను ఆమె పట్టుకుందంటే, జీవ జల నదులు నీలో ఉన్నప్పుడు నీవు దేవుని బిడ్డగా మారుతావు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా నశించుకోరండి. దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా నాశనము చూడరు. దేవుని బిడ్డల జీవితంలో వెలుగుంటది, దేవుని బిడ్డల జీవితాల్లో అభివృద్ధి ఉంటుంది. వారు మొక్కయ్యి, వారు బాగా పెరిగి కొమ్మయ్యి, చెట్టయ్యి, మహావృక్షమైపోతారు. హల్లెలూయా. ఆ వృక్షాన్ని ఎవరు కూడా పిగిలించలేరు. ఆ వృక్షం జోలికి ఎవరైనా వస్తే వారికే దెబ్బలు. ఆ వృక్షం ఎప్పుడు కూడా నిలబడిపోద్ది. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథము 60:10 తీయకలదు అన్యులు నీ ప్రాకారము కట్టుదురు అని రాయబడి ఉంటుంది. నువ్వు మహావృక్షం అయినప్పుడు నీ ప్రాకారము అన్యులు కడతారు. అలాగే యెషయా గ్రంథము 60:14 ఉంది, నిన్ను బాధించిన వారు నీ పాదముల మీద పడిపోతారు. హల్లెలూయా. చూసారా, నువ్వు వృక్షం, నిన్నెవడు బాధించగలడు? నువ్వు మహావృక్షం, ఎవరు నిన్ను బాధ పెట్టగలరు? అన్యులే నీ ప్రాకారము కడతారట. నిన్ను బాధించిన వారు నీ పాదముల యొద్ద పడతారు. హల్లెలూయా. మహావృక్షమే క్రీస్తులో నాటబడి నిలబడతావా? కాని ఫలములు ఫలించి అగ్నిలో పడిపోతావా? నీదే నిర్ణయం, నీదే నిర్ణయం. రక్షణ ఇవ్వడానికి దైవజనులు ఎప్పుడు సిద్ధం. నిర్ణయం నీదే. పురుషులారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, స్త్రీలారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు కదా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చక్కని ఫలములు ఫలించి నిలబడతావా? కాని ఫలములు ఫలించి అగ్నిగుండంలో పడిపోతావా? నిర్ణయము నీదే. ప్రభు నీతో మాట్లాడాడు, నిన్ను అపురూపంగా ఆయన పెంచుతున్నాడు. హల్లెలూయా. నీటి కాలువల యోరను నాటబడిన వాడై నువ్వు ఉండాలి. దేవుని పనిలోనూ ముందుండాలి. ఎందుచేతనగా నీకు బలము అనే సారము దేవుని నీరు నీకు వస్తుంది కదా. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడవు. పౌలు గారు అన్నట్టు, నువ్వు బలహీన పడకు, పరిగెట్టాలి. నువ్వు మహావృక్షంగా మారాలంటే ఈ భక్తి సరిపోదు, ఇది సరిపోదు, ఇదే మాత్రం సరిపోదు.
ప్రార్థన జీవితం పెరగాలి. ఏ కూడిక చూడండి, నేను కుటుంబ ఆశీర్వాద కూడికకు అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? కుటుంబాలుగా ఆశీర్వదింపబడాలి. మరి విజ్ఞాపన ప్రార్థనలో ఆశీర్వదింపబడవా? స్వస్థత కూడికలో ఆశీర్వదింపబడవా? స్త్రీల కూడికలో దీవెనొద్దా? యవనస్తుల కూడికలో మీరు ఎవరో యవనస్తులు కాదా? ఎవరు కాదా? శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుని దీవెనొద్దా? ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు? క్రీస్తు అనే ఓటలో నువ్వు నాటబడలేదా? దేవుని ఆశీర్వాదం నీకొద్దా? దేవుని యొక్క నీరు నీకొద్దా? దేవుని యొక్క రక్తము ద్వారా నువ్వు పెంచావు కదా, దేవుడు నిన్ను కొన్నాడు కదా, నువ్వు ఆయన సొత్తువు కదా. ఎందుకు ఇంటి దగ్గర పరిమితం అవుతున్నావు? ఎందుకు టీవీల దగ్గర పరిమితం అవుతున్నావు? నువ్వు ఎందుకు నీ యొక్క సొంత పనుల్లో పరిమితం అవుతున్నావు? ఆ రోజు ఒక పని మానితే దేవుడు నీకు ఇవ్వడా? ఆయన అన్యాయస్తుడా? యెహోవా అన్యాయం ఇచ్చేది అసంభవం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. నిన్ను మంచి చెట్టుగా ఆయన పెంచుతున్నాడు కదా. ఎందుచేత దేవుని సన్నిధిలో నువ్వు పెరగట్లేదు? ఎందుచేత దేవుని సన్నిధిలో నువ్వు నాటబడినా కానీ ఫలములు నువ్వు ఫలిస్తున్నావు. హల్లెలూయా. ఏ ప్రాంతానికి నువ్వు రాకపోయినా ఆ రోజు నువ్వు కాని ఫలములు ఫలించావని నిన్ను నువ్వే ఒప్పుకున్నావు. హల్లెలూయా. నువ్వే ఒప్పుకున్నావు. ప్రభువా, ఈరోజు ప్రార్థనకి నేను రాలేదు, నేను కాని ఫలములు ఫలించేసా. అయ్యో, నా జీవితం అగ్నికే పరిమితం కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. రానివారు, ఈరోజు మందిరానికి రాని వారికి వాక్యాన్ని తెలియచేయండి. అమ్మా, నువ్వు సన్నిధికి రాకపోతే నువ్వు కాని ఫలములు ఫలించవు. నువ్వు సన్నిధికి వస్తే మంచి ఫలములు నువ్వు ఫలిస్తావంట. పాస్టర్ గారు చెప్పారు, దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నీ పని వదులుకో, ఆదివారం తప్పులే. మా ఇంట్లో గిన్నెలు నేను తోముకోలేకపోతున్నానని ఒక అమ్మాయిని రమ్మన్నాం. ఆమె వచ్చింది, నాకు 2 సెలవులు కావాలని. ఏమ్మా అని అడిగాను. నేను క్రైస్తవురాలిని, ఆరాధనకి వెళ్తాను. ఆదివారము నువ్వెంత డబ్బు ఇచ్చినా నీ పనికి నేను రానన్నా. శుక్రవారము మాకు పొద్దున జరుగుతుంది ఉపవాస ప్రార్థన. ఉపవాసముతో నేను గుడికి పోవాలి, నేను రాను. ఆమె చూస్తే సాదా సీదా చీర కట్టుకొని మామూలుగా ఉంది. ఆమెకు పోళ్ళు ధనముండి చెప్పిందా ఈ మాట? కోట్లుండి చెప్పిందా ఈ మాట? రోజు జరుగుబాటు ఉందని చెప్పిందా ఈ మాట? ఎందుకు చెప్పింది? క్రీస్తు అనే నీటి ఓరల యొక్క నేను నాటబడ్డాను, దేవుని పని నేను చేయాలి. హల్లెలూయా. నేను వెంటనే చప్పట్లు కొట్టి దేవుడు నేను దీవించునుగా అన్నాను. హల్లెలూయా. ఆమె కొద్ది రోజులు ఇక్కడ పని చేసి వెళ్ళింది. ఆమె గురించి విస్తారమైన ప్రార్థన చేయడం మొదలు పెట్టాను నేను. ఒక కాలేజీలో నెలకు 20,000 రూపాయల ఉద్యోగం ఆమెకు వచ్చింది పని చేయడానికి. హల్లెలూయా. ఆ పని వల్ల ఆమె చక్కగా పోషింపబడింది. ప్రతి ఆదివారము సెలవే కాలేజీకి. ఆమె ఏమడిగింది? సెలవు అడిగింది. ఈమె తీసుకోకుండా అల్లే ఇచ్చారంట సెలవు. ఆదివారం రావద్దు అన్నారట. ఎందుకు రావద్దు అన్నారు? సెలవు కాబట్టి కాలేజీ. ఈమె ఏమడిగింది? ఆదివారం సెలవు. ఇచ్చారా లేదా? అలా ఉంటే దేవుని కార్యాలు. దేవుని కార్యాలు రుచి చూస్తే గెంతులేస్తావు, నువ్వు కూర్చోలేవు, గెంతులేస్తావు, పరిగెడతావు. భక్తి చేయడం సులభమేం కాదమ్మా. జాగ్రత్తగా నువ్వు చేస్తే మేలు పొందుతావు. ఈ పరిచర్య సులువు కాదు, ఇది సులువేం కాదు, ఇది చాలా కష్టం, చాలా కష్టం ఇది. ప్రతి శుక్రవారము శేషముగా బియ్యం తెస్తా ఉంటారు ప్రభు సన్నిధి. మేము అయ్యే వండుకుంటున్నామమ్మా, దేవుడు దీవించిన దాకా. అవి అయిపోతున్నాయి. నా చిన్న డబ్బా ఖాళీ అయింది. అయిపోతామంటే మళ్ళీ మన శుక్రవారం తెచ్చాను. మళ్ళీ తెచ్చాను, మళ్ళీ అందులో వేశాను. వేసినప్పుడు దేవుడు అన్నారు, ప్రభువా, పాస్టర్ గారు బియ్యం సంచి తేకుండా చేయి. హల్లెలూయా. ఎందుచేతనగా నాకు విశ్వాసం ఉంది, సంఘం పోషిస్తుంది. నువ్వు చేయి ప్రభువా. ఒకసారి ఇలాగే ప్రార్థన చేశాను, పాలు పెరుగు కోసం. కృపామణిగా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారంట. ఎవరో మా చిన్నోడు చెప్పాడు. హల్లెలూయా. నాగమణి గారు ఇచ్చారా? నాగమణి గారు ఇచ్చారట. నేను అనుకున్నాను, ప్రభువా, ఎందుచేతనగా సేవకుడు సేవకి అంకితం అవ్వాలి. చూడండి, పరిచర్య చేయవాడికి ఎంత ఆశీర్వాదం అంటే అన్ని ఇంటికి వస్తాయి.
హల్లెలూయా. ఇంటికి వచ్చి దేవుడు పోషించడం మొదలు పెడతాడు. నేను ఇలా దేవుడిని అడిగితే దేవుడు అన్నీ ఇస్తా ఉన్నాడు. మళ్ళీ కృపమణిగా రాత్రి అనేది ప్రార్థనలో ఉండగా ఎంత బియ్యం సంచి తెచ్చి అన్నారు, పాస్టర్ గారు రేపు ఆరాధనలో పెడతాను, మీ దగ్గర జాగ్రత్త పెట్టండి అన్నారు. అమ్మ తల్లి, దేవుడు ఉన్నాడమ్మా నీ దగ్గర. నేను ఇలా అడిగానో లేదో నువ్వు తెచ్చో. చూడండి, బియ్యం కొనలేమా మేము? కొనగలమా? కొనగలం. కానీ దేవుడు పట్టెడు అన్నం పెడితే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు పెట్టాలది, దేవుడి పరలోక రాజ్యం నుండి రావాలది. హల్లెలూయా. కాబట్టి వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నువ్వు నిండా నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఎందుకు చేతనగా క్రీస్తు అనే ఓటలోను నాటపడ్డావు. హల్లెలూయా. క్రీస్తు అనే ఓటలోను నాటబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎవరు నాటబడ్డారు? నీతిమంతులు. ఎవరు నాటబడ్డారు? ఉల్లాస వస్త్రములు ధరించుకుందరు. ఎవరు నాటబడ్డారు? దప్పిగా కొనిన వారు. ఎవరు నాటబడ్డారు? మంచి ఫలములు ఫలించువారు. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్మను దాన్ని మండుతూనే ఉండాలి. నాకైతే మండుతుంది. ఎవరి సంగతి ఎలా ఉన్నా ఈ మంట ఆగిపోకూడదంటే నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం తిని ప్రార్థన చేయి. అప్పుడు ఆ మంట ఉంటుంది. అప్పుడు నువ్వు అడుగుతో రోజు ఎందుకంటే కూడికలు లేవు ఇక్కడ, రోజు పెట్టండి మేము వస్తామని అంటావు. హల్లెలూయా. సంఘము ప్రార్థించడం, పేతురు యొక్క సంఖ్యలు బద్దలైపోయాయి. సంఘము ప్రార్థించగా గొప్ప కార్యాలు జరిగాయి. సంఘము ప్రార్థన చేయాలి. ఈ ప్రాకారములు సరిపోకూడదు. ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచినట్లుగా దేవుడు ఈ సరిహద్దులు విశాలపరచాలి. పునాదుల నుండి అతిపెద్ద మందిరం కట్టబడాలి. ఇది సరిపోక ఒక గుడారము, పరిశుద్ధ ప్రార్థన మందిరము, పరలోకపు గవినిని దేవుడు ఏర్పాటు చేయనుగాక. హల్లెలూయా. అక్కడ విత్తబడేది స్వచ్ఛమైన వాక్యం మాత్రమే. అక్కడ విత్తబడుతుంది. ఇక్కడ విత్తబడేది అదే. చక్కగా పండుగలు ఎట్టుకోవాలి. ప్రతి సంవత్సరము మనము కూడా పరిశుద్ధ ప్రార్థన మందిరం పండుగలు, ఇళ్ళకెళ్ళమేక ఇక్కడే వంట, ఇక్కడే తిండి, ప్రతి రోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోవాలి. అటువంటి కూడికలు ఇక్కడ జరగాలి. హల్లెలూయా. ఇవన్నీ మేము చేయాలంటే నువ్వు అనేక మందిని పట్టుకుని రావాలి. ఆ పని నీదే, ఆ బాధ్యత నీదే. వారిని బతిమాలి సన్నిధికి తీసుకురావాలి. సన్నిధి నింపబడాలి, మహాసైన్యంగా మారాలి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా. సర్వోన్నతుడానికి స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా. 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అనే విత్తనము నీ హృదయంలో పడింది. దాన్ని పెంచి పోషించే బాధ్యత నీదే. వింటున్నావా? స్త్రీలారా వింటున్నారా? పురుషులారా వింటున్నారా? వాక్యం అనే విత్తనము నీలో పడింది. ఆ విత్తనాన్ని నువ్వు పెంచు, పెద్ద చేయి. అది కొమ్మగా మారాలి, వృక్షంగా మారాలి, చెట్టులా మారాలి, మహావృక్షంగా మారాలి. దేవా, నువ్వు ఒక మాట అన్నావు, నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఈ భక్తి సరిపోవట్లేదన్నావు ప్రభా. నన్నేం చేయమంటావు? ఎంతగా ప్రార్థన చేయమంటావు ప్రభా? నా హృదయాన్ని మార్చు. కన్నీటి వస్తుందా? మీకు కన్నీరు వస్తుందా? కన్నీరు వస్తుందా? నిన్ను నువ్వు నల్లగొట్టుకుంటున్నావా? దేవుని కోసం వాడబడతావా? దేవుని కోసం నిలబడతావా? దేవుని కోసం నువ్వు ప్రథమం దేవునికి ఇస్తావా? దేవునిలో బలంగా నిలబడతావా? దేవా, నాదంటూ ఈ లోకంలో ఏముందయ్యా? ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చిందే ప్రభు. నాదంటూ ఈ లోకం, నాదంటూ ఈ లోకంలో ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం.
దేవా నీకు వందనాలయ్యా. నాదంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉందంటే నువ్వు ఇచ్చిందే ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరుస్తా ఉన్నాడు. కొంతమంది మాత్రమే హృదయాలు నలగొట్టుమని ప్రార్థన చేస్తున్నారు. ఈ కొంతమంది వేరే ఆలోచనలు కలిగి ఉన్నారు. నువ్వు మంచి ఫలములు ఫలించాలని నీకు లేదా? ఎంత వాక్యం విత్తబడినా కాని ఫలములే ఫలిస్తావా? మంచి ఫలములు ఫలించు. కాసేపు పోతే ఇంటికి వెళ్ళిపోతావు, ఆహారము తింటాం, సుఖంగా పడుకుంటాం. ఈ క్షణము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నా వంతు నేను అనేక మంది బిడ్డలను దేవుని సన్నిధికి నడిపిస్తాను. ప్రభువా, దేవా, నా వంతు నేను నా జీవితం అంతా ఈ పరిశుద్ధ ప్రార్థన మందిరానికి కట్టుబడి ఉంటాను. ప్రభువా, ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టను. ప్రభువా, ఏ కూడిక నేను మాను. ఒక నిర్ణయం తీసుకో. ఒకవేళ నువ్వు తీసుకోకపోతే నువ్వు కాని ఫలములు ఫలిస్తున్నావు. కాని ఫలములు ఫలించే ప్రతి చెట్టు అగ్నిలో నరకబడి అగ్నిలో వేయబడును. మారు, ప్రార్థన చెయ్యి. ప్రభువా, నేను మహాసైన్యముగా మారుతానయ్యా. ప్రారంభ ప్రార్థనకి ముందే దేవుని సన్నిధిలో నేనుంటాను. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, మేవేను తీరుగా. ప్రభు అంటున్నా, పరిశుద్ధ ప్రార్థన మందిరంలో నువ్వు కొనసాగు. వెనక్కి తిరిగి నువ్వు వెళ్ళకు. ఎందుచేతనగా ఈ మందిరములో నేను నిన్ను నాటాను. ఈ మందిరములో నేను నిన్ను పోషిస్తున్నాను. ఈ మందిరంలో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఈ మందిరానికి నువ్వు ఉపయోగపడు. ఈ మందిరంలో నువ్వు దీవింపబడు. ఈ మందిరం యొక్క సమృద్ధిని పొందుతావు. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త ఒప్పుకోలేదా? నీ భర్తను పక్కన పెట్టే కాసేపు నువ్వు రక్షణ పొందు. అతనితో చెప్పు, నేను కాని ఫలములు ఫలించను, నువ్వు నన్ను ఆపుకో. హల్లెలూయా. నీ భర్త నీకు శాశ్వతం కాదు, దేవుడే నీకు శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును. నీవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నీవేను దిరుగా. పౌలురాజు గారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. ప్రభు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. మీరు బలమైన ఆయుధంగా దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉన్నారు. మీరు దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోండి. మీ జీవితాంతము వరకు పరిశుద్ధ ప్రార్థన మందిరాన్ని విడవకూడదు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. దేవుడు మీకున్న బలహీనతను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడే స్వస్థతను దయచేయబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడే మిమ్మల్ని తాకాడు. అనుమానాలు తీసివేయండి. మీరు కాని ఫలములు ఫలించరు, మంచి ఫలములు
ప్రార్థన మందిరం సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘమా, మౌనము దాల్చుకుమా, కోసేటి పనిలో పాల్గొందుమా. ఈ సంఘమును నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ సంఘమును నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. సంఘమా, మౌనము దాల్చొద్దు. నీ చేత్తో 10 మందిని పట్టుకుని మందిరానికి తీసుకుని రా. దానికి తగిన బహుమానము నువ్వు పొందుదువుగాక. ఈరోజు ఎవరైతే నూతనమైన ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారో వారిని దేవుడు నూతనంగా ఆశీర్వదించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘమా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మందిరాన్ని నింపే బాధ్యత నీకు లేదంటావా? మందిరంలో జన సమూహమును ఉంచే బాధ్యత నీకు లేదంటావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీటి కాలంలో యోరను నాటబడిన మొక్కగా పెట్టాడే, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడే, నిన్ను దీవించబోతూ ఉన్నాడే. దేవుని పని చేసిన నీకు అధికమైన జీతము దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవునికి ఉపయోగపడాలి. పరిశుద్ధ ప్రార్థన మందిరానికి మహాసభలు జరగాలి, బహిరంగ కూడికలు జరగాలి, వేలాది మంది రక్షింపబడాలి. పరలోక సైన్యము ఇక్కడ నుండి ఏర్పాటవ్వాలి. పరలోకానికి ఒక సైన్యముగా పరిశుద్ధ ప్రార్థన మందిరం ఎత్తపడాలి. వెనక్కి తిరిగి చూడొద్దు. నేను వెనుదిరగను, నేను వెనుదిరగను, నేను వెనుదిరగను. అందరూ చేద్దాం. ప్రభువా, 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 నేను మంచి ఫలములు ఫలిస్తాను. అందులో చేతులు పైకెత్తుదాం. అందులో 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ, ప్రభువా, 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 నేను మంచి ఫలములు ఫలిస్తానయ్యా. నేను మంచి ఫలములు ఫలిస్తానయ్యా. నేను మంచి ఫలములు ఫలిస్తానయ్యా. నాకు జీతమే ప్రభువా, నాకు కిరీటమే ప్రభువా. అదే ఆగిపోయారే, జీతం వద్దా మీకు? గట్టిగా చెప్పండి. నాకు జీతమే ప్రభువా, నాకు జీతమే ప్రభువా, నాకు కిరీటమే ప్రభువా, నాకు బహుమానమే ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఆరాధనంతా నీ చేతికి అప్పగించండి. చక్కని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడు. నీవే మాట్లాడు. విత్తబడిన వాక్యము 100 ఫలం పొందాలి. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. నూతనముగా ఈరోజు మందిరానికి వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారు కూడా ఒక మంచి తీర్మానం, పరిశుద్ధ ప్రార్థన మందిరానికి నమ్మకంగా వస్తానన్న తీర్మానం తీసుకునే భాగ్యము అనేక మందితో ఈ మందిరం నిండిపోవాలయ్యా. గొప్ప కార్యము మీరు చేయమని ప్రతి బిడ్డ తమ ప్రథమ ఫలములు దేవుని సన్నిధికి ఇవ్వాలన్న తీర్మానం. ఇదిగో వట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకుండా నిండారా, నీకు ఏదుంటే అది దేవుని సన్నిధికి అర్పించాలన్న తీర్మానం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపలో ప్రతి కుటుంబాన్ని భద్రపరిచి మొదటిగా వారి హృదయములు, వారి శరీరములు నైవేద్యముగా దేవునికి అర్పించాలన్న గొప్ప తీర్మానం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.